ఈ అనసూయం గారు అల్లుడికి వచ్చేసరికి అప్పటికి శారద గారు, రావుగోపాలరావు గారు, జగ్గయ్య గారు. జగ్గయ్య గారి క్యారెక్టర్ విచిత్రమైన క్యారెక్టర్ అక్కడ దాంట్లో. అవును, పెళ్ళాం చాడు మొగుడు క్యారెక్టర్. అవును. అతను ఆట పట్టించే అల్లుడి క్యారెక్టర్ బాలయ్య బాబు గారు. బాలయ్య బాబు బ్రహ్మాండంగా అసలు ఫస్ట్ డేనే నాకు ప్రింట్ తీసుకెళ్ళి మా కో డైరెక్టర్ చలసాని రామారావు అని ఉండేవాడు, నెల్లూరులో దిగి షో అయిపోగానే ఫస్ట్ ఫోన్ చేశాడు, సార్ సూపర్ హిట్ సార్ సినిమా అని. సూపర్ హిట్, ఓకే వెరీ గుడ్ అనుకున్నాను. వెంటనే హరికృష్ణ ఫోన్ చేశాడు. అప్పుడు మెడ్రాస్లో ఉండేవాళ్ళం కదా. అవును. సో హరికృష్ణ ఫోన్ చేసి అన్న పెద్ద హిట్ అన్న సినిమా అని చెప్తే చాలా సంతోషం వేసింది. పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా అంటే వెరీ గుడ్ బ్రదర్, బ్రహ్మాండం, అనదర్ ఫెదర్ ఇన్ యువర్ క్యాప్ అని చెప్పి చాలా సంతోషపడ్డారు. ఇప్పుడు మనకి అనసూయం గారి లొకేషన్ చూసుకుంటే వాళ్ళ నాన్నగారితో పనిచేసిన ఆర్టిస్టులు అందరూ లొకేషన్లో ఉన్నారు. శారద గారి దగ్గర నుంచి జగ్గయ్య గారు, రావుగోపాలరావు గారు, అందరూ, సత్యనారాయణ గారు అందరూ. బాలయ్యబాబు గారు ఎలా ఉండేవారు? బాలకృష్ణ గారు లొకేషన్లో ఎలా ఉండేవారు? చాలా సరదాగా ఉంటాయండి అసలు. అంటే ఆ పెంపకం అట్లాంటిది. నేను ఒక ఎన్టీ రామారావు గారు కొడుకుని, నేను చిన్నప్పటి నుంచి గోల్డ్ స్పూన్తో తిన్న మనిషిని, నేను చాలా స్ట్రిక్ట్గా ఉండాలి ఒక హీరో అని ఈ సినిమాలో అసలు ఎప్పుడు ఉండదండి. ఇప్పుడు కూడా ఉండదు, అది ఎప్పుడూ ఉండదు. బాగా రాగానే అందరికీ నమస్కారం పెట్టుకుంటూ, సొంత సినిమా అయితే టీ దగ్గర, కాఫీ దగ్గర భోజనాలు చేశారు, ఇట్లా ఉంటూ చాలా సరదాగా ఉండేవాడు అండి. అసలు చాలా, అసలు ఎంత కలుపుగోలుగా ఉంటాడో తెలియదు అసలు. అందరితో కలిసిపోయి, నేను ఈ సినిమాకి ప్రొడ్యూసర్ని, ఎన్టీ రామారావు గారి అబ్బాయిని, ఒక చీఫ్ మినిస్టర్ కొడుకుని, ఏం లేదు, మామూలు హీరోలాగా, అప్పుడే కొత్తగా వచ్చిన హీరోలాగా, రెండు సినిమాలు చేసిన హీరోలాగా, అంతే తప్ప అసలు ఏ విధమైనటువంటి మాతందరితో పాటు కూర్చుని భోజనం చేసేవాడు. అసలు ఏ విధమైన ఒక గర్వం కానీ, ఒక ఇది కానీ అసలు బాలయ్యలో ఇప్పటికీ లేదండి. ఎప్పుడన్నా ఫోన్ చేస్తాడు, నేను మెసేజ్ పెడతాను హ్యాపీ బర్త్డే అని, కానీ ఎప్పుడన్నా తను ఫోన్ చేసి మా ఇంట్లో ప్రతి ఒక్కరి పేరు గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరిని అడిగానని చెప్పమంటాడు. గ్రేట్. అంత గొప్ప వ్యక్తి. అందుకే ఇంతకాలం బ్రహ్మాండంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఈ భార్గవ రాముడు తర్వాత చూసుకుంటే వచ్చిన సినిమాలు నారి నరుమురారి, అది బెంచ్ మార్క్ సినిమా బాలకృష్ణ బాబుకి, 50వ సినిమా. అవునా? అప్పటికే ఒక స్టార్డమ్ వచ్చి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ అయిన బాలకృష్ణ గారిని సాఫ్ట్ టైటిల్ తో ఇద్దరు ఆడవాళ్ళ మధ్య నుంచోబెట్టి, ఫైట్ కూడా లేకోకుండా, ఒక్క ఫైట్ లేకుండా, అసలు ఏ ధైర్యంతో మీరు బాలకృష్ణ గారితో ఆ సినిమా చేశారు? అది మీ ధైర్యమా? బాలకృష్ణ గారు ఓకే చేశారా? అంతకుముందు బాలకృష్ణ గారు ఓకే చేశారు. అంతకుముందు నేనే చాలా సినిమాలు ఫైటింగ్ సినిమాలు, రక్తాభిషేకం అని, అదేని ఇదేని, అసలు వేరే ఫైటింగ్లు అవి పెట్టి మొత్తం యాక్షన్ ఫిలిమ్స్ చేశాను. ఇది కామెడీ, ఇద్దరు హీరోయిన్లు, అత్త సత్యనారాయణ గారు, వీళ్ళని పెట్టుకుని సరదాగా చేద్దాము, మంచి సాంగ్స్ పెడదాము అని చెప్పి సాంగ్స్ మీద మాత్రం బాగా కూర్చుని బాగా తయారు చేయించుకున్నాం. బాలయ్య ఇట్లా ఏం పర్వాలేదు కానివ్వండి, మీకు ధైర్యం ఉంది కదా, ఓకే కానివ్వండి, ఒక్క ఫైట్ కూడా లేదు బాలయ్యని, ఏం పర్వాలేదు కానివ్వండి అని. సో ఒక్క ఫైట్ కూడా లేకోకుండా మొత్తం సరదాగా అట్లా కూర్చుంటే మైమర్చిపోతాం అసలు. సినిమా చూస్తా అంటే నవ్వులు నవ్వులు నవ్వులు, మంచి సాంగ్స్, ప్లెజెంట్ సినిమా. ఆఖరికి క్లైమాక్స్ కూడా కామెడీగానే ఫినిష్ చేసాం. గమ్మత్తైన క్లైమాక్స్. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇద్దరిని ఎవరిని చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదని, ఆ సమస్య తీర్చడం కోసమే నేను సృష్టించాను బాబు, నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చావు, అందుకే గమ్మత్తైన క్లైమాక్స్ అని చెప్పి అంటూ నిజంగా చాలా, అసలు చాలా వెరైటీగా అనిపించింది. పెద్ద హిట్ అయింది.